బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా. సో మీరు చూడొచ్చు ఇక్కడ డ్రైవ్ మోడ్ ప్లస్ ఎకో మోడ్ రెండు యాక్టివేట్ అయినాయి. అండ్ దీన్ని ఇంకోసారి ఇట్లనే ప్రెస్ చేసామంటే స్పోర్ట్స్ మోడ్ లైక్ ఇట్లయితే మీకైతే ఈ ఆప్షన్స్ అయితే మనం టెక్ ప్యాక్ యాక్టివేట్ చేసుకుంటేనే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇప్పుడు మీకు టెక్ ప్యాక్ వితౌట్ టెక్ ప్యాక్ తీసుకుంటే అనేది మీకు అంటే ఏం ఫ్యూచర్స్ అయితే మీరు యూజ్ చేయగలుగుతారు టెక్ ప్యాక్ తీసుకుంటే, టెక్ ప్యాక్ తీసుకోకుంటే ఇంకే ఫ్యూచర్స్ అయితే యూజ్ చేయగలుగుతారు అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. సో ఫస్ట్ అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేసుకోండి, నాకైతే సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి గిట డిస్క్రిప్షన్లో ఇస్తా, ప్లీజ్ వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసి మీరు ఫాలో అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మాత్రం లైక్ టెక్ ప్యాక్ తీసుకుంటే ఏం ఫ్యూచర్స్ ఉంటుంది, వితౌట్ టెక్ ప్యాక్ తీసుకుంటే మనకు ఏం యూజ్ చేస్తాము అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తా. అండ్ చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు, టెక్ ప్యాక్ ఏంది, వితౌట్ టెక్ ప్యాక్ ఏంది, కంపెనీ నుంచి రాదా అంటే ఈ కంపెనీ నుంచి అయితే రాదు, మనం పర్సనల్గా యాక్టివేట్ చేయించుకోవాలి 3000 రూపీస్ ఇచ్చి. సో అది ఏంటి అనేది అయితే మనమైతే ఇప్పుడైతే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గాయస్, ఇది బజాజ్ చేతక్ 2903. ఇందులో అయితే టెక్ ప్యాక్ వితౌట్ టెక్ ప్యాక్ అయితే రెండు ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. సో టెక్ ప్యాక్ తీసుకుంటే మాత్రం మనకి ఏంటి ప్లస్ పాయింట్, వితౌట్ టెక్ ప్యాక్ తీసుకుంటే ఏంటి మైనస్ అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెక్ ప్యాక్ అనేది మనకు యాక్టివేట్ చేయించుకోవాలనుకుంటే 3000 రూపీస్ తీసుకుంటూ 3000 రూపీస్ అయితే కంపెనీ నుంచి అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ వితౌట్ టెక్ ప్యాక్ అయితే మీకు 3000 రూపీస్ లెస్ అయిపోతుంది. లైక్ అరౌండ్ 1 lakh వరకు వచ్చేస్తుంది మీకు చిల్లర వెహికల్. కానీ మీరు టెక్ ప్యాక్ తీసుకోకుంటే మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏందైతే నేనైతే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా. ఎక్కడైతే వీడియో అయితే స్కిప్ చేయకండి, ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. సో గైస్, మనకు ఇది వెహికల్ బజాజ్ చేతక్ 2903. మనకు టెక్ ప్యాక్ అనేది యాక్టివేట్ లేకుంటే ఫస్ట్ మీరు ఇందులో ఒకటి ఆప్షన్ అయితే యూజ్ చేయలేరు. అదేంటి అంటే ఫస్ట్ మీకు వితౌట్ టెక్ ప్యాక్ అంటే మీకు ఇందులో ఏంటి అంటే మీకు ఓన్లీ మీకు లైక్ డ్రైవింగ్ మోడ్ మాత్రం ఒకటే వస్తుంది వితౌట్ టెక్ ప్యాక్. నేను ఆల్రెడీ ఫస్ట్ అట్లనే చేసుకొని మళ్ళీ టెక్ ప్యాక్ యాక్టివేట్ చేసుకున్నా. సో మీకు టెక్ ప్యాక్ యాక్టివేట్ చేసుకుంటే ఏంటంటే ఓన్లీ డ్రైవ్ మోడే వస్తుంది. డ్రైవ్ మోడ్లో ఓన్లీ 50 వరకే స్పీడ్ అయితే మీకు వెళ్ళొచ్చు. అండ్ మీకు టెక్ ప్యాక్ యాక్టివేట్ చేసుకుంటేనే ఎకో మోడు, స్పోర్ట్స్ మోడు అండ్ రివర్స్ ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ అవుతుంది అది. సో మనకు టెక్ ప్యాక్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ మీరు స్పోర్ట్స్ మోడ్ యూజ్ చేయగలుగుతారు. అండ్ సెకండ్ మీరు ఎకో మోడ్, మీకు మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది కనుక మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే మీకు డైరెక్ట్ ఓన్లీ డ్రైవింగ్ మోడ్లోనే వెహికల్ అయితే నడుస్తుంది. సో అదైతే మనకు మీకు తెలిసింది ఇంకా ఓన్లీ డ్రైవ్ మోడ్లోనే ఉంటుంది. అండ్ ఒకటేసారి బండి అనేది ఇట్లా జలకిచ్చినట్టు అవుతుంది. మనం ఎప్పుడైతే స్లో డౌన్ చేస్తామో మనం ముందడికి నెట్టేసినట్టు అవుతుంది. అదే మీకు టెక్ ప్యాక్ యాక్టివేట్ చేసుకుంటే మాత్రం బండి అనేది స్మూత్గా ఉంటుంది, లైక్ స్మూత్గా మూమెంట్ అయితే ఉంటుంది. సో నేనైతే ఈ ప్రాబ్లం అనేది ఇలా చూసినా కాబట్టి టెక్ ప్యాక్ అయితే యాక్టివేట్ చేసుకున్నా, నాకైతే ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు. సో నాకు కావాలంటే ఎకో మోడ్లో అండ్ స్పోర్ట్స్ మోడ్లో అయితే నేనైతే ఎకో మోడ్లో అండ్ స్పోర్ట్స్ మోడ్లో ఎట్లయినా చేంజ్ చేసుకోవచ్చు, నాకు ముంగట బటన్స్ ఉంటాయి కాబట్టి. సో మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే ఏంటంటే మీకు ఇలా స్పోర్ట్స్ మోడ్ అనేది యూజ్ చేయగలుగుతారు. స్పోర్ట్స్ మోడ్లో విత్ 60 to 65 స్పీడ్ అయితే వెళ్తుంది, బండి స్మూత్గా ఉంటుంది. సో అది గాయస్, ఇది టెక్ ప్యాక్ అంటే ఏం లేదు, అదే ఉంటుంది. జస్ట్ మీకు సాఫ్ట్వేర్ అనేది అందులో అప్డేట్ చేసి ఇస్తాడు మన షోరూంలో, బజాజ్ చేతక్ షోరూంలో అయితే అప్డేట్ చేసి ఇచ్చేస్తారు, అంతే ఉంటుంది. అండ్ ఈ స్పోర్ట్స్ మోడ్, ఎకో మోడ్ ఇవన్నీ మీరు యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ టెక్ ప్యాక్ అయితే మీరు తీసుకోవాల్సిందే, కంపల్సరీ. వితౌట్ టెక్ ప్యాక్ అయితే ఇదైతే యూజ్ చేయడానికి అయితే రాదు. సో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ టెక్ ప్యాక్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఆప్షన్స్ గిట్ట ఎట్లా యూజ్ చేయాలి అనేది నేనైతే చెప్తాను మీకు. సో గైస్, మనకు మీరు చూస్తున్నారు కదా. సో మనకైతే ఇది కన్సోల్ ముంగట డిస్ప్లే, మీకు కొంచెం ఎండ ఉంది సో అందుకొరకు ఇది కనిపించట్లేదు. లైక్ ఇది గిట్ట ఒక డిసడ్వాంటేజ్ ఇందులో. లైక్ ఇప్పుడు మనకు న్యూట్రల్లో ఉంది గాయస్. ఇదే కనుక మీరు టెక్ ప్యాక్ యాక్టివేట్ చేసుకుంటే ఓన్లీ డ్రైవ్ మోడ్లోనే ఉంటుంది, ఎకో మోడ్ అయితే యాక్టివేట్ కాదు. సో మీకైతే ఇప్పుడు నేను న్యూట్రల్లోకి వెళ్ళి తీసేస్తున్నా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్న ఈ డ్రైవ్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా. సో మీరు చూడొచ్చు ఇక్కడ డ్రైవ్ మోడ్ ప్లస్ ఎకో మోడ్ రెండు యాక్టివేట్ అయినాయి. అండ్ దీన్ని ఇంకోసారి ఇట్లనే ప్రెస్ చేసామంటే స్పోర్ట్స్ మోడ్
స్పోర్ట్స్ మోడ్. లైక్ ఇట్లయితే మీకైతే ఈ ఆప్షన్స్ అయితే మనం టెక్ ప్యాక్ యాక్టివేట్ చేసుకుంటేనే యూజ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ రివర్స్ టెక్ ప్యాక్ యాక్టివేట్ చేయకుంటే మాత్రం మీకు రివర్స్ అయితే పనిచేయదు. 100% మీరు టెక్ ప్యాక్ యాక్టివేట్ చేస్తేనే మీకు రివర్స్ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. లైక్ 2 ఇండికేటర్స్ అయితే బ్లింక్ అవుతాయి. సో ఇది గైస్ టెక్ ప్యాక్ గురించి అయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ అయితే చేసి నన్ను అడగొచ్చు. అండ్ నా ఇన్స్టా ఐడి గిట్ట కింద ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.